పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో అన్వేష్. హలో హలో అన్వేష్, అన్వేష్ అండి. ఎవరు? నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను, ఒకసారి లైన్లో ఉండండి. హలో అన్వేష్. సార్ అన్వేష్ సార్. ఎవరు సార్? నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. మీ నాన్నగారు విషయం మీకు తెలుసా? తెలుసు సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్ నాన్నకు? నాన్నకి అంటే అక్కడి నుంచి అడుగుతారా, ఇక్కడికి వచ్చి కూడా అడుగుతారా? హాస్పిటల్కి వచ్చి నేను కొంచెం బయట ఉన్నాను సార్. ఎంత బయట ఉన్నారు? ఇక్కడ నాన్నగారు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా రాలేనంత బయట ఉన్నారా? అలా కాదు సార్, కొంచెం మరి ఎలా? చాలా దూరంలో ఉన్నా. ఎంత దూరం? మీ నాన్నగారికి ఇంకొక వారం రోజుల లోపల సర్జరీ చేయకపోతే ప్రాణాపాయం ఉంది. అతను మానసికంగా కంప్లీట్ గా చితికిపోయి ఉన్నాడు. సర్జరీ చేసినా కూడా మీరందరూ కనిపించకపోతే చనిపోయే పరిస్థితి. అట్లాగా సార్, నేను తొందరగానే వస్తాను సార్. కొంచెం చిన్న పని ఉండి బయట ఉన్నాను సార్. ఏంటండి చిన్న పని? ఏంటా చిన్న పని? ఎక్కడి నుంచి డబ్బులు రాబట్టాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఏ విధంగా డబ్బుల్ని డబుల్ చేయాలి, ఏ గ్యాంబ్లింగ్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి? అట్లాంటిది ఏం లేదు సార్. మరి మీ నాన్నగారి సర్జరీ అది కదయ్యా, ఇక్కడ ఏమి మేము ఊరుకునే కూర్చోలే కదా. మీ నాన్నగారికి సర్జరీ చేయాలి అంటే కనుక డబ్బులు కావాలి సార్. ఆ డబ్బుల కోసమే వచ్చాను సార్. కొంచెము దొరకలేవు, అందుకని. ఎక్కడ వేస్తున్నావు వాళ్ళు? వాళ్ళ ఏముంటా సార్, నవ్వొస్తుంది. తెలిసిన వాళ్ళ దగ్గర అడుగుదామని వచ్చిన సార్. అలా కాదు సార్, డబ్బులు అడగడానికి వచ్చాను సార్. మాకు తెలిసిన వాళ్ళను అడుగుదామని వచ్చినాను. అడగటానికి వెళ్ళావా, అడుక్కోవటానికి వెళ్ళావా? బుర్ర బుద్ధి ఉందా నీకేమన్నా? మీ నాన్నగారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, చావు బ్రతుకు మధ్యన కొట్టిమిట్లాడుతున్నాడు అంటే కనుక ఇంట్లో డబ్బులు కాజేసింది పోయి పైపెచ్చు ఆ డబ్బులు సంపాదించడం గురించి వెనక్కి వెళ్ళారంటే డబ్బులు మాట్లాడుకో. బుల్షిట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో డబ్బులు కాజేసింది నువ్వు కాదా? రెక్కలో చెగిరిపోయినాయా? లేదంటే మీ నాన్నగారే దొంగతనం చేసేసి నీ మీద అబాండం ఆడుతున్నారు, నాటకం ఆడటానికి హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయ్యాడా మీ నాన్న? లేదంటే మీ అక్క పెళ్లి కావాల్సిన మీ అక్క దొంగతనం చేసిందా? మరి మాట్లాడుకో. నీకు పిచ్చి అలవాట్లు ఉన్నాయా లేదా? ఒకసారి ఆగు, మీ అక్కతో మాట్లాడదాం. ఆగు. మీ అక్క లైన్ లోనే ఉంది. ఫోన్ పెట్టేయద్దు. ఫోన్ పెట్టేసావు అంటే ట్రాకింగ్ ఉంది ఈ ఫోన్ కి. నువ్వు ఎక్కడున్నావు అనేది మా మనుషులకు తెలుస్తుంది. ఆటోమేటిక్గా అక్కడ ప్రత్యక్షం అవుతావు. ఇండైరెక్ట్గా ఫోన్ కాల్లోనే నువ్వు వణికిపోతున్నావు. డైరెక్ట్గా వస్తే అసలు తట్టుకోలేవు. నువ్వు లైన్లోనే ఉండు. మీ సిస్టర్ కూడా ఉంది. ఆ అమ్మాయి ఏవో 2 ప్రశ్నలు నిన్ను అడుగుతుందంట. నువ్వు బ్రతుకున్నావు లేదో అని భయపడిపోతున్నా అమ్మ. అమ్మ బ్రతికే ఉన్నాడు సింధు, చచ్చిపోలే. సింధు మాట్లాడండి. ఉన్నాడు, లైన్ లో ఉన్నాడు. నేను ఎందుకు దొంగతనం చేసా? మా ఇంట్లో డబ్బులు నేను తీసుకుపోవటం ఏంటి అంటున్నాడు. ఇంట్లో డబ్బులు ఏమిరా? అట్లా కాదక్క, నేను డబ్బులు తీసుకుపోలేదు. చిన్న పని ఉండి. చిన్న పని నీకు 20 లాక్స్ చిన్న పనా? ఇప్పుడు పరిస్థితి ఏందిరా? నేను తీసుకొస్తాను అక్క. ఎప్పుడు తెస్తాడు? ఒక 1 వీక్ లో ఆగి తీసుకొస్తాను. 1 వీక్ వరకు ఆగుతాడు మీ నాన్న ఆరోగ్యం. నువ్వు ఎక్కడున్నా ఇప్పుడు వచ్చేసి పరంగా నేను రాలేను. పెంచే విధానం రావాలి. నేను పోలీస్ కేసు పెట్టాలనుకుంటే ఒక్క క్షణం పట్టదు. ఏదో తమ్ముడి అని ఇంట్లో పరుగు పోతుంది, నాన్న ఇంకా అసలే కుంగిపోతాడని కోసం వెతుకుతుంటే కాల్ కట్ చేస్తున్నావు. 2 డేస్ నుంచి చేస్తుంటే కొంచెం అట్లా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానే, అందుకే నేను కాల్ కట్ చేయాల్సి వచ్చింది. నేను దూరంలో ఉన్నా కదా. ఈ సిచ్యువేషన్ పెట్టుకుని బయట ఇంపార్టెంట్ పని ఏముంటుంది? కొంచెం లేదక్క, నేను డబ్బులు తీసుకురావడం కోసమే వచ్చినాను. ఈ పాట బాబు అన్వేష్, ఈ పాట పాడింది చాలు, మేము వెళ్ళలేకపోతున్నావు, చెవులకి రంధ్రాలు పడిపోతున్నాయి. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఏ చిన్న పని మీద వెళ్ళలేదు, నువ్వు బెట్టింగ్ ఆడటానికి వెళ్ళావు. డబ్బు తెచ్చుకుందాం అనేసి వచ్చిన. ఎంత పోయినాయి? ఓకే, ఈ డబ్బులు మాట పక్కన పెట్టు. సరే, ఎంత పోగొట్టావు చెప్పు ఫస్ట్. ఒకసారి ఆగమ్మా. అబద్ధం ఏం చెప్తలేనక్క, నిజాలే చెప్పు. ఇప్పుడు ఇంట్లో నుంచి ఎన్ని రోజులు అవుతుంది? కొంచెం సెన్స్ ఉందా? జ్ఞానం ఉందారా నీకు? వస్తానక్క, ఒక్క 2 రోజుల్లో వస్తాను. ఒక్క 2 రోజులలో వస్తాను. మనకు డబ్బులు రావాల్సింది. ఇంట్లో దిగుగా ఉంటావు అనుకుంటే ఇలాంటి పని చేసావేంటా నువ్వు? లేదు అక్క, నేను డబ్బులు తీసుకొని రావడం కోసం వచ్చాను. నాకు ఆనందమా ఏమన్నా? నాన్న హాస్పిటల్లో ఉంటే దూరం ఉంటాను, నాకు ఆనందమా?
నేను కొంచెం దూరంలో ఉన్నాను. అమ్మమ్మ ఒక్క నిమిషం సింధు ఒక్క నిమిషం ఆగమ్మా. అతను ఎక్కడున్నాడు అంటే కనుక పలానా అడ్రస్ ని లొకేషన్ షేర్ చేస్తాడు అనుకున్నావు. నీతో ఇన్ని రోజులు బట్టి ఫోన్ ఎత్తనాడు. నువ్వు అడగటం బానే ఉంది, అతను అలాగే ఉంది. ఉండు ఒక 2 నిమిషాలు ఆగు. అమ్మ ఉండయ్యా. ఎక్కడ నువ్వు వచ్చేది గడిది గుడ్డు? ఎక్కడికి వస్తావు నువ్వు? వారం రోజులు ఆగి వస్తావా? దేనికి వస్తావు? మీ నాన్నగారు ఏం చూడాలని వస్తావు? మీరు వారం రోజులు మించి బతకడు సర్జరీ అయిపోతాయని చెప్పి డాక్టర్స్ చెప్పారు మాకు. లేదు సార్, డబ్బులు తీసుకురావడం కోసం వచ్చాను. అవి అమౌంట్ నాకు రావాల్సి ఉంది సార్. బ్యాంక్ లో ఉన్నాయి, డ్రా చేసి తెచ్చేయ్. సర్జరీ చేయించడం కోసం, అక్క పెళ్లి కోసం అనేసి చూస్తున్నాను. బాబు ఉండు విను నువ్వు వినటం కూడా అలవాటు చేసుకో. నీకు ఎక్కడైనా కూడా కొద్దిపాటి బాధ, భయము, భక్తి, కనికరం ఏమన్నా ఏ కోసానన్నా ఉందా? ఈ రోజు మీ నాన్నగారు ఎంత కుంగిపోతారో తెలుసా? ఈ విషయం తెలిస్తే మీ నాన్నగారు ఈ పూర్తి వివరాలు తెలియవు. నేను ఆడను మేడం, అనుకోకుండా అది జరిగిపోయింది. అది నేను కావాలని ఏంటి ఎలా అనుకోకుండా ఏం జరిగిపోయిందో కూడా చెప్తే కనుక మేము కూడా ఆలోచించి దాన్ని బట్టి ఏంటో ఆలోచిస్తాం. అసలు అనుకోకుండా బెట్టింగ్ ఎలా జరిగిపోయింది? అట్లాగా సార్. మామూలుగా అయితే మా ఫ్రెండ్స్ మొదట బెట్టింగ్ ఆడేవాళ్ళు సార్. నాకు అలవాటు లేదు. ఆ తర్వాత వాళ్ళకు డబ్బులు కొంచెం వస్తున్నాయి చక్కగా. నా కళ్ళ ముందే చక్కగా బైక్స్ కొంటున్నారు, చక్కగా బాగా పాజిటివ్ తిరుగుతున్నారు. సరే మనం కూడా కొంచెం బెట్టింగ్ చేస్తే కొంత అమౌంట్ వస్తుంది కదా. చాలా రోజుల తర్వాత నాకు వేయాలనిపించింది. ఇంట్లో సిస్టర్ ఉంది కదా, తనకు కూడా ఎంతో కొంత అమౌంట్ ఇస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని చెప్పేసి ఫస్ట్ టైం వేసినప్పుడు మనకు మంచిగానే వచ్చింది అక్క. సడన్ గా ఎక్కువ మొత్తంలో వేసాను, లాస్ వచ్చింది. దానికి కప్పిపుచ్చడానికి వేరే వారి దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. మళ్ళా ఆ డబ్బును సంపాదించడానికి మళ్ళీ బెట్టింగ్ వేయాల్సి వచ్చింది. ఇట్లా టోటల్ గా మొత్తం 20 lakhs అయిపోయి అందరూ ఇంటి మీదకి వస్తాము, గట్టిగా వస్తాము, వీధిలో వాళ్ళందరి ముందు మనం చిల్లర అయిపోతాము, మన పరువు తీసేసి మాట్లాడతారు. మళ్ళా పెళ్లి వాళ్ళకి తెలిసిందంటే మీ అబ్బాయి ఇలాంటి వ్యక్తి కదా అని చెప్పేసి అక్కకు పెళ్లి ఆగిపోతుంది అని చెప్పేసి సడన్ గా ఇంట్లో 20 lakhs కనిపిస్తే అది మొత్తం ఇచ్చేసిన తర్వాతనే నాకు ఏం చేయాలో అర్థం అయితే లేదు. ఇప్పుడు నాకు చచ్చిపోవాలని ఉంది. ఇప్పుడు నాన్నకేమో హెల్త్ బాగాలేదు, పెళ్లి ఏమో ఆగిపోయేలా ఉంది. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక ఇదిగో రైలు పట్టాల మీద కూర్చొని ఉన్నాక. పర్లేదు, బాగా గట్టిగా వినిపిస్తున్నాయి కానీ ట్రైన్ సౌండ్లు. నువ్వు ఇలాంటి గడి గుడ్డు కబుర్లు చెప్పొద్దు మాకు. ఏ రైలు పట్టాల మీద ఉన్నావు నువ్వు? ఏం నాటకాలా? మరి 20 లక్షలు పోయినట్టేనా గాయబా? తెలిసిన వాళ్ళు కొంచెం సర్దుబాటు చేస్తాం అంటున్నారు, అందుకనేసి. నేను అడిగే ప్రశ్నకి సూటుగా సమాధానం చెప్పు. 20 లక్షలతో బెట్టింగ్ ఆడేవా, అప్పులు తీర్చేవా? 20 లక్షలు ఇంట్లో పోగొట్టుకున్నటువంటి పెళ్లికి సర్జరీకి ఉండవలసినటువంటి 20 లక్షలు ఏమైనాయి? అది బెట్టింగ్, అది అప్పులు వాళ్ళకి ఇచ్చేసాను. బెట్టింగ్ అప్పులు రెండు కలిపి సమానంగా పనిచేసావు. ఓకే, ఒక సర్జరీ అయిపోయింది, ఒక పెళ్లి అయిపోయింది, ఇంటి పరువు రోడ్డు ఎక్కింది. సిగ్గులేదు సార్. నేను కావాలని చేసింది కాదు. మరి అందరు చేతులు పట్టుకుని వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి నీ చేత బటన్ నొక్కించేశారు బలవంతంగా. అలా కాదు సార్, నేను కావాలని చేసింది కాదు సార్. వాళ్ళు సడన్ గా ఫోన్ చేసి బెదిరించారు, మీ ఇంటి మీదకి వస్తాము, ఇంట్లో అంతా చేస్తాము, నోటుకు ఎంత వస్తే అంత మాట్లాడేసారు. మరి ఎంత వచ్చినా ఎంత కడుపు నొప్పి ఎవడది? వాడు డబ్బులు నీకు అప్పు ఇచ్చినాడు, కడుపు నొప్పి. వాడు బాధ నీకెలా అర్థం అవుతుంది? ఏమన్నా ఆడతాడు, బూతులు మాట్లాడతాడు, ఇంకేమన్నా చేస్తాడు, చంపుతాడు అనుకున్నా సార్. బట్ మంచిగా డబ్బులు వస్తాయని అనుకున్నాను సార్, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఎక్కడ ఎత్తుకుతున్నావు? అది డబ్బులు సంపాదించి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నీ సర్ప్రైజ్ తగలయ్యా రే? నువ్వేం సర్ప్రైజ్ చంపేస్తున్నావు. డబ్బులు పట్టుకెళ్ళిపోయి నీ గిఫ్ట్లు ఎవరు కావాలి, నీ సర్ప్రైజ్లు ఎవరు కావాలి? ఉన్న పెళ్లి ఆపేసావు నువ్వు. ఆ మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడు, నువ్వేం నీ ఇదేనా నువ్వు ఇచ్చే సర్ప్రైజ్? నేను కావాలని చేసింది కాదు. నెక్స్ట్ టైం నువ్వు కావాలని కాదంటే కనుక నీ ఉన్న చాటుకు వస్తా నేను. ఏంటి కావాలని చేసేది? బాగా పైసలు వస్తాయి అనుకున్నా అని, ఇది నా తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. నాన్న పొజిషన్ చూసిన తర్వాత, అక్క పొజిషన్ చూసిన తర్వాత చేతులారా నా కుటుంబాన్ని నేనే నాశనం చేసుకున్నట్టుంది సార్. ఈ సిచ్యువేషన్ లో నాకు బ్రతకాలని లేదు. నాకు చావు తప్ప మరే మార్గం కనిపిస్తలేదు సార్. దీనికి సొల్యూషన్ లేదు.
నువ్వు ఏది చెప్పుకోవాలన్నా మీ అక్కకి చెప్పుకో. నువ్వు సింపుల్గా సొల్యూషన్ లేదని చెప్పి డబ్బులన్నీ తగలెట్టేసి ఇప్పుడు వచ్చి ఏ సొల్యూషన్ లేదు అంటే కనుక ఆన్సర్ చేయాల్సింది ఫ్యామిలీ మెంబర్స్. నువ్వేనా పసుకోనా నోట్లో వేలు పెట్టుకుని 21 సంవత్సరాలు వచ్చిన ఇంటి పరిస్థితులు అర్థం కాదా? నీకు ఇంటి పరిస్థితులు తెలీదా? పెళ్ళంటే సర్ప్రైజ్ ఇస్తావా? ఏం సర్ప్రైజ్ ఇస్తావు? నీతో గట్టిగా మాట్లాడాలంటే నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అని ఆ అమ్మాయి వనికి చచ్చిపోతుంది. ఆ అమ్మాయి నువ్వు చచ్చిపోయే రకవా? చంపే రకం నువ్వు. అక్క సారీ అక్క. నీ బాధ నాన్న క్షమిస్తాడంటావా అక్క? క్షమిస్తాడు. అసలు నన్ను చూసిన తర్వాత ఈ సిచ్యువేషన్ లో నాన్న క్షమిస్తాడంటావా? నువ్వు కనపడట్లేదు అనే టెన్షన్ నాన్నకి ఎక్కువ ఉందిరా. ఇంట్లో మొత్తం టెన్షన్ పెడుతున్నారా. ఇంటికి వస్తే మాకు అదే తృప్తిరా. అప్పులన్నీ తిరిగి దగ్గరుండి. ఒక్క నిమిషం అన్వేష్ విను. నీలాంటి బెట్టింగ్ గ్యామ్లింగ్ లో మునిగిపోయినటువంటి కొన్ని వేలాది మంది పేషెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు, ట్రీట్ చేస్తూ ఉంటాము. కానీ చాలా మంది, మెజారిటీ మంది ఇది ఒక జబ్బు, ఇది ఒక వ్యసనం కింద ఆలోచించటం గురించి వెనకబడతా ఉంటారు. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టుగా మొత్తం ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్న తర్వాత, కొన్ని ప్రాణాలు హరించిపోయిన తర్వాత, సార్ డాక్టర్ గారు మాకు ఇప్పుడు అర్థమైంది ఈ పరిస్థితి ఏంటి. ఆఖరికి ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అనేటటువంటి వ్యసనం నుంచి బయట వేయటం గురించి కొంతమంది భూత వైద్యుల దగ్గరికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్తా ఉంటారు. ఏదో బ్లాక్ మ్యాజిక్ అయిందో, ఎవరో ఏదో పెట్టుకోవడం, నల్ల ముందో తెల్ల ముందో పెట్టేశారని చెప్పి తీసుకొని కూడా వెళ్తూ ఉంటారు. దయచేసి నీలాంటి కుర్రోళ్ళు, లేదంటే ఈ సమాజంలో ఇందులో మునిగిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, తాగుడు, మద్యపానం, లేదంటే ఇలాంటి వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యసనానికి మించినటువంటి వ్యసనం బెట్టింగ్ అండ్ గ్యాబ్లింగ్. ఎందుకంటే తాగేటటువంటి వాడొక్కడే చనిపోతాడు. కొంత లిమిట్ వరకు తాగేసిన తర్వాత పడిపోతాడు. తాగేది ఉండదు. డబ్బులు ఉంటే తాగుతాడు, లేదంటే లేదు. ఇది ఎలాంటి వ్యసనం అంటే కనుక ఇది ఇందులో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, ఈ బెట్టింగ్ గ్యామ్లింగ్ ఆడేటటువంటి వాళ్ళందరూ కూడా అతి తెలివితేటలు ఉండేటటువంటి వాళ్ళు, ఎత్తుకు పై ఎత్తు వేయగలిగేటటువంటి వాళ్ళు, ఆ తెలివితేటలతో సమాజాన్ని, కుటుంబాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లేటటువంటి తెలివితేటలు దురదృష్టం కొద్దీ ఇటువంటి వాటికి వాడుతూ ఉంటారు. సో వీళ్ళని పసిగట్టడం, కనిపెట్టడం, వీళ్ళు ఈ పని చేస్తున్నారు అనేటటువంటిది ఊహించుకోవటం కూడా పక్కనున్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా చాలా కష్టం. కొన్ని లక్షల కొద్ది అప్పుల పాలు అయిన తర్వాత, ఆ అప్పులోళ్ళు వీళ్ళింటికి వచ్చి తట్టిన తర్వాత, వాడు తీర్చట్లే కాబట్టి మీరు తీర్చండి, లేదంటే మీ యొక్క పరువుని రోడ్డుకి వేస్తాము, లేదంటే మీ ఇంటిల్లి పాది అందరినీ కూడా హింస పెడతాం, బాధ పెడతాం అనే తర్వాత వీళ్ళు గుండ్లు బాదుకుని, అరే ఇదేంటి ఏదో చదువుకుంటున్నాడు, ఏదో ఉద్ధరిస్తాడు అనేటువంటి అత్యద్భుతమైనటువంటి నా కొడుకు ఇలాగ అయిపోవటం ఏంటి అనేటటువంటి కనువిప్పు చాలా మంది పేరెంట్స్కి లేటుగా కలుగుతూ ఉంటుంది. అలాంటి గ్రూప్లో నువ్వు కూడా ఉన్నావు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మీ సిస్టరు క్షమించి వెనక్కి రారా తమ్ముడు అని అంటుంది. చాలా అదృష్టకరమైనటువంటి అంశం. కానీ దురదృష్టం ఏంటంటే, ఇందులో అదృష్టంలో దురదృష్టం ఏంటంటే, ఈ క్షమాపణ ఏదైతే ఉందో, ఈ క్షమించేటటువంటి తత్వం మీ కుటుంబ సభ్యులకి ఏదైతే ఉందో, దాన్ని నీలాంటి వాళ్ళు ఇంకొక 6 నెలలు ఆగితే మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకోవటానికి ఉంటుంది. అరే నేను మిమ్మల్ని ఇంత బాధపడుతున్నాను కదా, ఇంత సముద్రం లాంటి మనసులు కదా మీరు, ఈరోజు క్షమించేశారు మీరు, మీకు ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడి నుంచే ఎందుకంటే దురదృష్టం ఏంటంటే, నీకు వచ్చినటువంటి విద్యా వైద్యం ఒక్కటే, ఆ బెట్టింగ్, ఆ ప్యాకాట ఆడటం తప్ప నీకు లేదు. సో ఏం చేస్తావు, 6 నెలల తర్వాత వాతావరణం చల్లబడిన తర్వాత ఎక్కడో ఒక 1000 రూపాయలు 10,000 కనిపిస్తుంది, మళ్ళీ పోతుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఎక్కడైతే ఓడిపోతున్నానో అక్కడే గెలవాలి అనే ఆలోచన దయచేసి విరమించుకోవాలి. రెండోది ఏంటంటే, నువ్వు శుభ్రంగా బుద్ధిమంతుడిలా చదువుకుని ఏ ఉద్యోగమో సద్యోగమో చేసుకుని ఆ 10,000 50,000 సంపాదించుకుంటే కనుక అదే 10,000 నువ్వు ఎవ్వరికి ఎటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదు. ఈ సర్ప్రైజ్లే తలముంచుతున్నాయి. మూడో అంశం ఏంటంటే, ఎవడూ కూడా తక్కువ సమయంలో అందరం ఎక్కడ జీవితానికి షార్ట్ కట్లు లేవు. కష్టపడేటటువంటి వాడికి లాంగ్ కట్ తెలిసినటువంటి వాడికే సుఖపడతాడు. నువ్వు కష్టాన్ని పక్కన పెట్టి, ఆడెవడో ఏదో పోలో టీషర్ట్ వేసాడు, ఈడెవడో పోలో కారు నడిపాడు, వాళ్ళందరిలాగా నేను ఉంటానని చెప్పి పులించేసి ఏదో నక్క వాతలు పెట్టుకున్నట్టుగా నీ వ్యవహారం నడుస్తే కనుక ఇందులోంచి నువ్వు ఎప్పటికీ బయటపడవు. ప్రధానంగా ఇందులోంచి బయటపడాలి, ఈ వ్యసనంలోంచి బయటపడాలి అంటే ఈ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. నేను చెప్పడమే కానీ నీ బుర్రకు ఎక్కట్లేదు అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి నీలాంటి వాడికి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మా, నువ్వు ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళొద్దన్నా తీసుకెళ్ళిపోతావులే, కానీ దానికి మేము ఎవరో ఆపలేము. ఇతన్ని మాత్రం దయచేసి ట్రీట్మెంట్, ఎందుకంటే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, ఆ 20 లక్షల్లో ఒక 5 లక్షలు అయిపోయినాయి అమ్మా, ఇంకో 15 లక్షలు ఎక్కడో పెట్టారంటే కనుక మనందరం పరిగెట్టుకుని వెళ్ళి ఆ 15 లక్షలు తీసుకుని మీ చేతిలో పెట్టే అవకాశం ఉంది. మనోడు 20 లక్షలు, ఇంకా బంగారం సంగతి అసలే. బంగారం నీ ఒంటి మీద ఉందా, వేరే వాడి ఒంటి మీద ఉందా? నా దగ్గర లేదు సార్. లేదా? అది కూడా తాకట్టు పెట్టినాను.
తాకట్టు పెట్టాడంట. నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా అతని దగ్గర నుంచి వచ్చేది ఒకే సమాధానం, సారీ అక్క తెలియక చేశాను, మళ్ళీ చేయను అనే మాట అయితే రావట్లేదు. మనకు పాయింట్ ఏంటంటే నాన్నగారు క్షమిస్తాడా, నాన్నగారు మళ్ళీ స్వీకరిస్తారా, నాన్నగారు నన్ను ముద్దాడతాడా అని అంటున్నాడే కానీ నాకు బుద్ధి గడ్డి తిన్నది, నేను తెలియక ఒక తప్పు చేశాను, మళ్ళీ రిపీట్ అవ్వదనే. సారీ అక్క, నా తప్పే, నన్ను క్షమించు, ఎప్పుడు చేయను. అంతకు మించి వాడు చెప్పడానికి ఏం లేదు. ఈసారి వేరేది బెటర్ సింధు గారు, జాబ్ చూసుకుంటాను. మీరు మీ బ్రదర్ ని తీసుకొని ఒకసారి సార్ దగ్గరికి రండి. ఆ ట్రీట్మెంటే కరెక్ట్ అతనికి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, తెలివైన వాడు. ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఏం లేవా? ఒకటి ఉంది సార్. ఒకటి ఉంది. ఓకే ఓకే, అది క్లియర్ చేసుకుంటావా? చేసుకుంటాను సార్. నువ్వు చేసిన తప్పేంటో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని ఆలోచన, నాదే తప్పు. ఎవరికి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదు, పోయిన చోట ఎత్తుక్కోవటం అనేది పిచ్చి పని అనేది అర్థమైందా? అర్థమైంది సార్. పూర్తిగా అర్థమైంది సార్. రైట్. అమ్మ సింధు, సార్ సో ఇతను మళ్ళీ వెనక్కి వస్తాడు. ఐఎమ్ వెరీ సారీ టు సే అమ్మా. అందమైన జీవితం అనేటటువంటి కొంతమందికి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది, కొంతమంది కౌన్సిలింగ్ అనేది చేస్తాము, కొన్ని జీవితాలు నిలబెడతాం, కానీ కొన్ని సందర్భాల్లో తిరిగి తీసుకునేటటువంటి అవకాశం మన చేతుల్లో లేదు. ఇక్కడ ఏంటంటే ఇందాకటి నుంచి మీ లోపల కనిపించేటటువంటి ఆ చిన్నపాటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, బ్రదర్ వెనక్కి వస్తే సేఫ్గా వస్తే చాలు, బ్రదర్ మారి ఉంటే చాలు, మిగతా అంశాలు నాన్నగారి ప్రాణాలు అనేది మేము కాపాడుకుంటాం, పెళ్ళి ఏదో విధంగా చేస్తాం అనేటటువంటిది ఆ కొద్దిపాటి ధైర్యం మీ మనసులో కనిపిస్తుంది. లేదంటే కనుక మీరు ఇంత స్థాయిలో కూడా మాట్లాడి ఉండేవారు కాదు. ఆ ఏర్పాట్లు అనేవి మీరు చేసుకోండి. బ్రదర్ అయితే ఇంటికి వస్తాడు, కానీ ఇక్కడితో కథ సుఖాంతం అని అనుకోవటానికి లేదు. మీ బ్రదర్కి కూడా ఆ పెళ్ళి ఎంత ఇంపార్టెంటో, మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఇతని మానసిక పరిస్థితిని మార్చేటటువంటి ప్రయత్నం కూడా చేయవలసినటువంటి ఇంపార్టెన్స్ ఇక్కడ కనిపిస్తుందమ్మా. అది అతి త్వరలో మీరు చేయాలనేది నా అభిప్రాయం. తమ్ముడిని తీసుకొస్తాను సార్, ఎలాగైనా మా తమ్ముడిని మార్చి మాకు ఇవ్వండి సార్. తప్పకుండానమ్మా. ఫస్ట్ మీ నాన్నగారి ఆరోగ్యం చూసుకోండి అమ్మా. ఇది వీలైనంత వరకు గోప్యంగా ఉంచండి ఈ అంశాన్ని. ఎందుకంటే పెళ్లి అవతల వాళ్ళకి ఎవరైతే అవ్వాల్సిన ఇల్లు వేరే ఇంట్లోకి వెళ్ళవలసినటువంటి మీ అక్క గబుక్కని ఈ అవమానంతో వెళ్ళి ప్రయాణం చేసేటట్టయితే కనుక అది మరీ పరువు తక్కువగా అనిపిస్తుంది. ఇలాంటి ఇంట్లో మనం మా అబ్బాయిని ఇస్తున్నాం అనేటటువంటి ఆలోచన, రకరకాల మాటలు రావడానికి అవకాశం ఉంది. గోప్యంగా ఉంచండి, ట్రీట్మెంట్ ఇప్పించండి, పెళ్లికి కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేసుకోండి, తక్షణ కర్తవ్యంగా సర్జరీ కొనసాగించండి అమ్మా.